మండలంలో హన్మాపురం, వడపర్తి, బసవాపురం, తొక్కాపురం ఇలాంటి ఐకేపీ సెంటర్లలో రైతుల యొక్క ధాన్యాలు 2-3 రోజుల కింద భారీ వర్షం పడి గాలి దుమారం లేచిన సందర్భంగా మేము అన్ని రైతులని కలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు హన్మాపురం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ శ్రీశైలం అనే రైతుది దాదాపు 500 బస్తాల ధాన్యము, పైచిలుకు ధాన్యం ఉన్నది. ఆ ధాన్యాన్ని 14 మ్యాచర్ వచ్చింది. బాగా ఆరి మంచిగా ఉన్నటువంటి వడ్లని 14 మ్యాచర్ వచ్చినాక కూడా ఆ మ్యాచర్ కు మళ్ళా టోకెన్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి, లారీని ఆపడం కారణంగా లారీలు వెయిట్ చేస్తున్నారు, లారీలు వస్తలేవు అని ఆపడం మూలన నిన్నగాక మొన్న వర్షం పడ్డది. వర్షం పడితే కింది నుంచి వర్షం అంతా కిందికి పోతే కొంచెం తేమ శాతం 21 చూపిస్తుంది. 21 చూపిస్తే ఇంత మంచి వడ్లని ఎత్తడానికి వీళ్లకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ యొక్క హన్మాపురం, వడపర్తి, భువనగిరి మండలంలో అంటలు రాలే, అంటలు రాక నంబర్ రాలే ఆపేసి మళ్ళా కప్పిపెట్టే వరకు జర వాయొచ్చి మిమ్మొచ్చినట్టు హన్మాపురం సెంటర్. అయితే అవి మళ్ళా ఎండబోయాలి, మీరు వస్తలేదు, మాకు నంబర్ వస్తుంది అని వాళ్ళు మ్యాచర్ వస్తుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎండ పోయమంటారు. ఈ నొడ్డు 10,000 రూపాయలు ఎండబోసానికి అయింది కూళ్ళకు. మళ్ళీ ఇట్లా అయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎండ పోయమంటారు. ఇప్పుడు మళ్ళీ ఆన వచ్చి ఎంటర్ చేయాలి, రాత్రికి ఆనుందంట. నానుంది అంటే ఎండ వచ్చి ఎక్కడ చేయాలి, ఎక్కువ పోయాలి. కూలీలు ఎవరు నాడు ఈ వచ్చిన కూలీలకు వాళ్ళకు ఎంత కానీ చేస్తారు. అట్లా ఉంది. అది ఇమ్మీడియట్లీ మనం కాట పెట్టాలని ఇది పెట్టాలి సార్. మరి నేను బాగుంది. అది మానగానే మా నాన్న మిషన్ ఏం పని చేస్తున్నావు, ఏం సాగుతుంది వాన నానబెట్టి మిషన్ సరిగా పని అసలు ఈ మిషన్ పని చేస్తుందా అని ఎండకన్నా పెట్టి దీన్ని కూడా అదే రైతులు ఇంత మంచి బియ్య ఒడ్లని కూడా మైక్చర్ ఇట్లా నీకు 21 వస్తుంది అని చూపిస్తే ఎట్లా సంగతి? ఇల్లు ఏమైనా ఫాల్ట్ ఉందా మీరు తెలుసుకోండి. మేడం ఎవరి మేడం తోటి మాట్లాడదాం.